జొన్ను చేసేనే పిండి వేయించుకొని రాబో. వేయించుకొస్తారా మరి దాంట్లో పోయి. ఏం బియ్యం కలిపినావే? బియ్యం కలిపినారు. ఏంటికి? బాగుంటుంది, తెల్లగా వస్తుంది అంటే. కొన్ని బియ్యం వేస్తే బాగా తెల్లగా వస్తుంది కదా. ఇప్పటికి అన్నం ఉండదు, పొద్దున్న చేస్తారంటే. వేయించుకొస్తారా? 3 చీరలు ఉన్నాయి. 3 చీరలా? పిండి అయిపోయి చపాతీ చేస్తున్నావు కదా. తెరిచింటారా బంద్ చేసింటారా? 6:30 అయింది. పటే పిండి వేసుకొచ్చిన సరే ముద్ద ఎరిచి పెట్టాలి, అది చల్లగా అవుతుంది. కాలుతుంది కదా. ఏమే టీ అయిందే? పెట్టినావా? ఏ సామాన్లు తెస్తున్నావా? టీ షర్ట్ మరి ఇంకా రాకుండా ఉంటుందా? పొద్దున్న లేస్తేనే టీ షర్ట్ మే వచ్చేది. టీ షర్ట్ మే బిడ్డలు తాగే వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లా టీ తాగే వాళ్ళకి టీ బుగ్గులు తీసుకురా మరి. నిన్ను ఎక్కిరించేది నువ్వు 2 సార్లు తాగుతావు, నాకు ఒకసారి ఇస్తావు. చక్కెర అయిందని ఒకసారి తాగుతావు, టీ పొడి అయిందని ఒకసారి చూస్తావు. చూస్తారు కదా. ఇప్పుడు చికెన్లోకి కారం అయిందా, ఉప్పు అయిందా, ఇది కూడా ఇంకా దాని మాదిరే. తీసుకురా. టీకి చక్కెర అయిందా, టీ పొడి అయిందా? అయిపోయినా సామాన్లు? తాగటి ఏం చేయాలి టిఫిన్? టీ తాగినాక రొట్టె. రొట్టెలకి బీన్సా? రొట్టెలకి బాగుంటాయా బీన్స్ చపాతీలకి బాగుంటాయా? జొన్న రొట్టె బీన్స్ కూరను. సరే తాగు. ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నావా బీన్స్లోకి? ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ. ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలా? 3 పచ్చిమిరపకాయలు. బీన్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే తింటాయేమో. బీన్సా? అప్పుడే ఒలిచి పెట్టుకున్నావు కదా. కాదు బీన్స్ చీలకాయలు మాదిరే కదా అవి ఒలిచేది. సరేలే కట్ చేసుకోవి. కానీ మరి అయిపోయినా కట్ చేసుకునేది. చెయ్యి మరి. టైమా 8:30. కొంచెం లేట్ అయ్యేసినానికి లేట్ అయిపోయి. బీన్స్ కూర జొన్న రొట్టె చేస్తావే? పిండి అయిపోయి చపాతీ అంటుకున్నావు. పిండి అయిపోయేదాన్ని జొన్నలు చేయాలా లేదా? నువ్వు జొన్నలు చేయాలా లేదా అంటే తొందరగా చేసేవాళ్ళకి ఇది అక్కడ సేనుకో రోజు వేస్తాక సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసిన, కుక్కర్ పెట్టిన,
అది కుక్కర్లో అయితేనే బాగా ఉడుకుతుంది. కుక్కర్లో ఉడికిస్తావా బీన్స్? దాంట్లో అయితేనే మరి మామూలు అయితే తొందరగా ఉడకదు కదా. సరేలే. అర్ధకేజీ పైన ఉన్నాయి అవి. నూనె ఎంత? 3 స్పూన్లు నూనె వేస్తున్నా. 3 స్పూన్స్ నూనె. నూనె వేడిగానే బీన్స్ ఏం కొన్ని తీస్తావా? ఇస్తాను, కొన్ని అర్ధకేజీ పైన ఉన్నాయి. ఎక్కువైతాయా? తీ మరి. ఇంకోసారి ఒకసారి ఉన్నట్టు చేస్తే మరి అయిపోలే కదా. తీ. ఇవన్నీ ఉల్లిగడ్డలు వేసి ఉండదాం ఇంకోసారి. నూనె వేడైంది, జీలకర్ర ఆవాలు వేస్తున్నా. కరివేపాకు వేస్తాను కొంచెం దూరం. ఉంటారా? నువ్వు వేసుకో. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డ కొంచెం మరిగినాక టమాటా పండు వేద్దాం. ఉల్లిగడ్డ కొంచెం మగ్గింది, ఇప్పుడు టమాటా ముక్క వేసుకున్నాం. మామూలుగా గిన్నెలోనైతే తొందరగా ఉడకదు కదా. మామూలుగా కడాయిలోనా ఇది కొంచెం గట్టిగా కదా. అవునా? తొందరగా ఉడుకు. విజిల్ వేపిస్తే 2 విజిల్ ఉడుకుతారు. మన కుక్కర్ అయితే 3 విజిల్ పడుతుందేమో. అవునా? ఉల్లిగడ్డ ఎరగైంది, బీన్స్ వేద్దామా? ఏ మరి ఉడికించుకొని తర్వాత పెడతావా ఇట్లా ఏమన్నా? డైరెక్ట్ మూత పెట్టేసిన అన్నేసి అన్నీ ఉడికితే కూర రెడీ అయితేనే అట్లే. ఉప్పు కారం అన్నేసి మూత పెట్టేది. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేద్దాం. తగినంత ఉప్పు. పసుపు కొంచెం. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగ్గుతుంది. కారం తర్వాత వేసేది కొంచెం మగ్గిన తర్వాత మరి కారం వేయాలి. మరి ఇప్పుడే వేస్తే అడుగు పడుతుంది. ఉప్పు పసుపు వేసినాం కదా. ఉప్పు పసుపు వేసినావు. మూత పెట్టేస్తా. అంతేనే? విజిల్ కాదు, విజిల్ వేసిపోవా? ఇంకా అవన్నీ వేసుకోద్దు మనం. అవును అవును. కొద్దిసేపు ఉన్నాక మగ్గినాక మూత తిప్పేసి పెట్టినా విజిల్ అయిపోయాలను. ఇది కొంచెం బాగా మగ్గితే పచ్చివాసన లేకుండా ఉంటుంది బీన్స్. లేకపోతే వెంటనే కుక్కర్ మూత పెట్టేస్తే పచ్చివాసన వస్తుంది. అల్లం పేస్ట్ దంచుకున్నాము, కొంచెం ఎల్లిపాయలు. అల్లము ఎల్లిపాయలను. అల్లము, కొత్తిమీర అన్నీ దంచాలా? కొత్తిమీర ఇప్పుడు వేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. దంచితేనే అట్లా వేస్తే అంత టేస్ట్ అనిపించదు. మెదిగిందే? ఇంకా కొంచెం మెదగాలి. ఇది కొంచెమే కదా, మిక్సీలో వేస్తే పడదు. అల్లము కరెంట్ బాగా కరెంట్ బాగా. ఇప్పుడు అల్లం ఎల్లిపాయలు కానీ మెదిగినాయి కదా, పేస్ట్ దీంట్లోకి వేసుకున్నాం. బీన్స్లోకి కనిపిస్తుంది. మబ్బు ఉంది, కనిపిస్తుందిలే. కరెంట్ రాలే. కరెంట్ ఇంకెప్పుడు వస్తుందిలే. కారం కానీ వేసేసుకున్నాం.
కారం 2 స్పూన్లు. 2 స్పూన్ కారం. ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా. 2 స్పూన్స్ అనేక వస్తుంది నీకు. 2 స్పూన్స్ కారం. ఇంకా శనగపిండి 2 స్పూన్లు వేస్తున్నా. శనగపిండి టేస్ట్ బాగుంటుంది. శనగపిండి 2 స్పూన్లు. ఈరోజు ఎప్పుడు చేయలేదు శనగపిండి వేసాం కదా. ఎవరో చెప్తుంటే వింటాం కదా. అవును అవును. టేస్ట్ బాగుంటుంది అని. మూత పెట్టేదనే. ధనియాల పొడి కొంచెం అయిపోయింది అంటే ఇంకొంచెం వేసుకుంటుంది. కలిపేసి అంత కలిపినాక 1 నిమిషం మగ్గనిచ్చి నేను మూత పెట్టేద్దాం. కరెంట్ బాగోతుంది ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు. వస్తుంది కొంచెం ఉంటే తొందరగా వస్తుంది. 3 కెత్తలకి వస్తుందిలే. మూత పెడతావా? ఇంకా శనగపిండి అన్నీ వేసి కలిపినాం కదా. 1 నిమిషం ఇట్లా మగ్గినాక నీళ్ళు వేసుకుందాం. ఇవి ఉడికేకి నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టాలి కదా. అన్నీ వేసేవన్నీ అయిపోయినాయి. సరేలే కొంచెం మగ్గని. ఏం మగ్గిందే? మగ్గిన నీళ్ళు వేద్దాం. వేసరుగా నీళ్ళు వేసి మూత పెడతావా? చూడు శనగపిండి వేసిన దానికి బాగా కలర్ వచ్చింది కదా. కలర్ కాదు బాగా చిక్కగా ఉంటుందట. చిక్కగా ఉంటుందా టేస్ట్. నీళ్ళు వేస్తున్నా. ఏ వాటర్ కరెంట్ ఏమో కట్టలేదుగా. అది రాదు తొందరగా విరండి. మూత పెట్టేద్దాం. ఇంక విజిల్ పెట్టేసి ఎన్ని విజిల్ రావాలా? 3 విజిల్ వస్తే ఉడుకుతుంది. ఇది వెంటనే వస్తుంది విజిల్. దానికోసం 3 4 రావాలి మనకి. సరే సరే. లేట్ వస్తే 2 విజిల్కి సరిపోతుంది. అంతే చిన్నగా వచ్చేది విజిల్. అది ఏటికాయ అన్నిట్లేనే కుక్కర్లో మందే వెరైటీ మందే అంతే. దానికోసమే కొన్ని పుస్తక చాలా సేపు. మరి దానికే ఎక్కువ విజిల్ కావాలి ఉడకాలంటే. ఇప్పుడు 3 అయ్యాయి కదా. 4 బంద్ చేసిన స్టవ్. బంద్ చేసా అయిపోయింటే ఉడికింటుందా? పప్పుకైతే 10 రావాలి. ఏమి అయిపోయినా బీన్స్ కూర అయిపోయిందిగా. ముద్దిద్దామా? ముద్దేసి ఉడికిందో లేదో చూసి రొట్టె చేద్దాం. కరెంట్ బాయ్ కదా ఇది. కరెంట్ ఏం రాదు. రాదు బిర్యానీ చేసేది. రొట్టె చేద్దాం. ఉడికిందే? ఉడికింది. కాలుతుంది. సరే రెట్టి పెట్టు మరి. ఉడికిందా? రెట్టి పెట్టు. కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. కరెంట్ రాగానే వస్తున్నారు. కరెంట్ వచ్చిలే. రొట్టెకి వేడి నీళ్ళు. ఇంకా శనగపిండి ఏమి ఏంటికి వేసినామంటే కదా ఇట్లా బాగా ఇట్లా చిక్కగా వస్తుంది. టేస్ట్ కానీ బాగుంటుంది. ఏమి రెట్టి చేసాక వేడి నీళ్ళు పెట్టుకున్నావా? వేడి నీళ్ళు అయితేనే రొట్టె బాగా వస్తుంది. మరి బాగా కాగాల నీళ్ళు. అవులే. ఏ నూకుంటే పిండి ఎట్లా వేడి నీళ్ళు పెట్టుకోవాలా? ఏం లేదు మామూలుగానే వేడి నీళ్ళు వేసుకునే. పిండి బాగా మెత్తగా ఉంటే కూడా వేడి నీళ్ళు వేయాను. దీన్ని నిన్న వేపించుకొచ్చినావేనా? జల్లడేం పట్టినా బాగా మెత్తగా ఉంది పిండి. బాగా మెత్తగా ఉందే. జొన్న రొట్టి బీన్స్ కూర. నీళ్ళు బాగా మరిగినాయి. మరిగినాయి కదా. పొగలు వస్తున్నాయి నీళ్ళు. బాగా కలిసి తట్లు పిసుకోవాలి కదా అంతా పిండి. వేడి నీళ్ళు వేసి అంతా బాగా మెత్తగా వేసుకుంటే పిండి రొట్టె బాగా వస్తుంది. వేడి నీళ్ళు వేస్తుండేది అప్పుడు. అప్పట్లో కూడా వేస్తుండ్రి. నేను చిన్నగా ఉండే అప్పుడు కూడా వేడి నీళ్ళు వేసి ఒక ఇంట్లో ఎంతమంది 7-8 మంది ఉంటుంటారు కుటుంబము.
అందరికి రెట్లు చేసేసరికి 20-30 రెట్లు చేయాలి. ఒకరు 3-4 తినేవాళ్ళు. ఉత్త రెట్టే మరి, అన్నం లేదు అప్పుడు రాత్రి. ఏ కొర్రన్నం లేదు, కొద్దిగా మిగిలితే తింటారు అంతే. కరెంట్ లేదా, ఇంక చెమట కారుతుంది, అట్లే నానిపోతుండ్రి ఉడుక్కి చేసి రెట్లు. 20-30 రెట్లు అంటే కొంచెంసేపు అవుతుందే. పోటీలో యాసరి పడేదే మీ పెద్దమ్మల్లో. ఈరోజు నువ్వు చెయ్యి, ఈరోజు నేను చెయ్యి. నాకే పెడతావమ్మా, ఏమని చేయమను అని అనుకునేది. అట్లా అక్కడ జిల్లాలో పోటీ పడుతుంటాయి. బాగా చేస్తారు రెట్లు. పల్లెటూరులో అంటే రెట్లు చేసేది వాళ్ళకి హైలైట్. మరి ఇప్పుడు పిల్లలకి తినే కూడా రావు సరిగ్గా రెట్టి. మన వాళ్ళు మేళ్ళే తింటారు పిల్లలు రెట్టి. రేష్మ కూడా తింటుంది కాదా. కడగా కంటే కొంతమంది ఉరివే తింటారు పిల్లలు. లేకుంటే చపాతి అంటది. బాగా తీసుకోవాలి కదా. వేడి నీళ్ళు అయితే కదా మెత్తగా ఎత్తిపోతావు కదా వేడికే. పిండి వస్తాం కదా మరి. రొట్టె అయితే పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. అప్పుడే సన్నీళ్ళకి వేడి నీళ్ళకి అది వేడికే ఇదే ఉంటుంది పిండి. ఈరోజు రొట్టె చేసి చపాతి తిక్కేదంతా చేస్తావా? వస్తుందా చపాతి తిక్కేదంతా? ఒకసారేమో చూసింటే వచ్చిందా. ఇట్లా వస్తుందిలే, చూద్దాం. ఒకటి ఇట్లా రాదు. పిండి పనులు ఎట్లా పెట్టుకుంటున్నారు అప్పుడు పల్లెటూరులో. కట్ల పొయ్యిలే. ఇప్పట్లక్క గ్యాసులు లేవు, ఏం లేవు, కరెంటు కూడా లేదు మన ఇంట్లో. అప్పుడు మబ్బుకే ఈ బుడ్డీలు ముట్టించుకుంటాండ్రి. ఓ ఫ్యాన్లే. ఇప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ లేకుంటే ఉండలేరప్ప. అప్పుడు వాళ్ళు ఎట్లా మరి పాపము. నువ్వు ఉంటే లేదా కరెంటు? నేను ఉంటే చిన్నగా ఉంటాను. నేను కొంచెం 10-12 ఏళ్ళు వచ్చేసరికి కరెంట్ వచ్చాయి. అప్పుడు చిన్నప్పుడు కనిపించదు కదా అంతట్టు. కొన్నాళ్ళు ఈ ఫ్యాన్కి వీటికి అలవాటు పడినాక కనిపిస్తుంది కరెంట్. బాగా ఇది అన్ని అట్లా తిట్టుకునే పని అవుతుంది. ఎండాకాలం వల్ల రాత్రి పిల్లలకి అది ఉంటుంది. రొట్టె చేస్తున్నా, పొడి పిండి చల్లుకున్నా. అప్పుడు రొట్టెలు ఇట్లా కొడుతుంటే యాటి వరకు సౌండ్ వస్తుండే అనుకుంటువి. టప్ప 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 కొడుతుండ్రి గట్టిగా 2 చేతులతో. కాదు, చికెన్ మటన్ ఏమన్నా కోసినా రొట్టె అప్పుడు. ఇప్పుడు ఆడ చపాతీలు ఎక్కువ వాడతారు. స్టవ్ సింగిల్ కదా, కొన్ని బియ్యం వేసేటి కదా దాంట్లోకి వేసింటే దానికి తెల్లగా ఉండే రొట్టెలు అన్నీ వేస్తే బాగుంటుంది. తెల్లగా వస్తుంది రొట్టె, బాగుంటుంది. చేసేది అన్నీ ఇంకా ఇక్కడ పెట్టు. పెట్టు. ఎన్ని 2 అయిపోయాయి కదా చెట్లు.
ఒక 6-7 అయితే అయితే ఇంకా 4 అయితే చేసిడే అండి తిన్నాము తింటా మరి ఇంకా ఇప్పుడే లేదు అయిపోయింది ఇది ఎట్లా చేసేది ఏమి అయిపోయింది కదా అయిపోయింది నీకు పెడతా తిను బీన్స్ కూర ఏం కలర్ఫుల్ వచ్చిందా ఈరోజు శనగపిండి వేసిందని కొంత గట్టిగా వచ్చింది కదా చిక్కుగా వస్తుంది చెప్పు ఇప్పుడు చెప్పు జొన్నరొట్టె చేయక వారమైంది అంటే వారమే పొంద చపాతీలే అంటుకుంటాం మరి టైం కుదరలేదు జొన్నలు మన చేను పని ఉండే కొద్దిగా తీసుకురా నీళ్ళు తీసుకురా మరి బీన్స్ మామూలుగా చేస్తేనే సూపర్ ఉంటుండే ఇప్పుడు ఈరోజు కొంచెం కొత్త రకం చేసినావు కదా కొత్త రకం ఏమంటే ఒక్కటే శనగపిండి ఒకటి ఎక్కువ వేసిన బాగుందా తలకాయ ఊపుతున్నావు అంటే బాగుందనే సూపర్ ఉంది బాగుందా జొన్న రొట్టి బీన్స్ కూర సూపర్ ఉంది ఫ్రెండ్స్ మన అయితే ఏదైనా కానీ సూపర్ చేస్తుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తీసేటప్పుడు అయితే వెనక నుంచి బాగా మాట్లాడతావు కదా వీడియో ఆన్ చేస్తే ముందర